ప్రేమ పరిమళం రెండవ భాగం. ఒకటవ భాగంలో అనిందిత గ్రామ సేవికగా పనిచేస్తూ ఐఏఎస్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. కథ కొనసాగుతుంది. రాత్రి తండ్రి ఇంటికి వచ్చాక దక్షిణ దేశ యాత్ర గురించి అంతా వివరంగా చెప్పింది అనిందిత. నేను మీ ఇద్దరి కోసం టికెట్స్ కూడా బుక్ చేశాను నాన్న. మీరు అమ్మ తప్పకుండా వెళ్ళాలి. అమ్మకి ఎన్నాళ్ళ నుంచో గుళ్ళు గోపురాలు చూస్తూ యాత్రలు చేయాలని కోరిక. మీరు మాత్రం రానని ఒక్క మాట చెప్పి అమ్మ ఆనందోత్సాహాలపై నీళ్లు చల్లకండి. కూతురి మాటలకి నవ్వాడు పాండురంగం. నువ్వు ఇంతగా చెప్తున్నావుగా, వెళ్దాంలే. అవును, మరి దీపు ఎలా? స్కూల్ నుంచి వచ్చాక వాడెక్కడుంటాడు? ఆ విషయాన్ని గురించి మీరేం వర్రీ కాకండి. మా ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని ఆ వారం 10 రోజులు దీపు స్కూల్ నుంచి వచ్చే టైంకి నేను ఇంటికి చేరుతాను. మరి మీకు సెలవు దొరుకుతుందా? నేనెప్పుడు ఏ సెలవుల్ని వాడుకోను. మా ఎండి సార్ చాలా మంచివాడు. నేను అడగగానే సెలవిస్తారులే అనిత. ఎప్పుడు వెళ్ళాలో తేదీ తెలిస్తే ఓ రోజు ముందు నుంచి సెలవు తీసుకుంటాను. తండ్రి అన్న మాటల్ని వినగానే హమ్మయ్య అనుకుంటూ అనిందిత గుండెల నిండా ఊపిరి పీల్చుకొని సంతృప్తురాలైంది. రేపు రాత్రికే మీ ప్రయాణం. అన్నీ సర్దుకున్నారా? నాన్నగారివి నీవి బట్టలు, మందులు, 2 దుప్పట్లు, స్వెటర్సు, పేస్టు, బ్రష్లు, సోప్సు, ఓ చిన్న మగ్గుతో పాటు అన్నీ సర్దుకున్నావా అమ్మా? అన్నీ సర్దానే. నేను 10 చీరలు తీసుకున్నాను. ఎక్కడైనా సమయం దొరికితే రూమ్లో 1, 2 చీరలు ఉతుక్కుంటాను. మీ నాన్నగారిది విడిగా ఓ సూట్ కేసు, నాదొకటి, మళ్ళీ ఓ చిన్న హ్యాండ్ బ్యాగు. అది సరే గాని అనిత, దీపుని వదిలిపెట్టి మొదటిసారి బయటకెళ్తున్నాం. నేను మీ నాన్న. జాగ్రత్త తల్లి అంటూ కూతురికి ఎన్నెన్నో జాగ్రత్తలు చెప్పసాగింది. ఏం పర్వాలేదమ్మా, నేను వాణ్ణి బాగానే చూసుకుంటాను. నువ్వేం అనవసరంగా దిగులు పడకు. అది కాదు అనిత, మనమందరం ఒకేసారి కలిసి యాత్రలకు వెళ్ళుంటే బాగుండేది. ఆ ఆనందమే వేరు కదా. మీతో పాటు నాకు దీపుకు ఎలా వీలవుతుందమ్మా? నాకు ఉద్యోగం అయ్యే, దీపుగాడికి స్కూల్ అయ్యే. మీరు క్షేమంగా వెళ్ళిరండి. సర్పంచు లలితాంబ, దొరస్వామి గారు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరూ మీ వెంట ఉంటే కొండంత అండ. మా ఉప సర్పంచు వాళ్ళమ్మ సత్యవతి కూడా వస్తుంది. వీరంతా మీతో కలుపుగోలుగా మసులుకుంటారు. అదీ కాక ఈ యాత్రలకి తీసుకెళ్లే తను దొరస్వామి గారి బావమరిది ఫ్రెండేనట. సర్పంచ్ అమ్మకు తన తమ్ముడితో పాటు చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన వాడేనట. వాడు నాకు తమ్ముడి లాంటి వాడే, మంచి మనిషి అంటుందావిడ. సరే గాని మరి రేపు నువ్వు స్టేషన్కి రావు కదా? లేదమ్మా, నేను రాలేను. దొరస్వామి వాళ్ళు వెళ్లే కారులోనే సత్యవతితో పాటు మీరు వెళ్తారు. అంటే మీ 5గురు ఒకే కారులో రైల్వే స్టేషన్కి వెళ్తారు. ఇదిగో ఈ 5,000 నీ దగ్గరుంచు. గుళ్ళల్లో హుండీల్లో వేయడానికి, ఏమన్నా కొనడానికి, నీ అవసరాలకి పనికొస్తుందమ్మా. జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకో. ఇదిగో మిగిలిన ఈ 5,000 కూడా నాన్నగారికి ఇద్దామనుకున్నాను. కానీ నాన్నగారు నా దగ్గర నుంచి తీసుకుంటారో లేదో మరి. అందుకని ఈ డబ్బు కూడా నీ దగ్గరే పెట్టుకోమ్మా అంటూ తన చేతిలో ఉన్న మిగిలిన డబ్బంతా తల్లి చేతికే ఇచ్చింది. తండ్రి ఇంటికి రాగానే ఆయనకు కూడా అన్ని వివరంగా మళ్ళీ ఓ మారు చెప్పింది. నాన్న, మీరిక్కడికి వెళ్ళాక ప్రతిరోజు రాత్రిపూట ఫోన్ చేసి మీరెక్కడ ఆ రోజు చూసిన వివరాలన్నీ చెప్పాలి. దీపుతోనూ నాతోనూ మాట్లాడాలి. ఇదిగో ఈ నోట్బుక్ ఉంచుకోండి. అక్కడి యాత్రా స్థలాల విశేషాలు రాసుకోండి. సరేనమ్మా, నువ్వు దీపు జాగ్రత్త. కూతురికి పాండురంగం మరీ చెప్పాడు. మీరు మా గురించి ఏం వరీ కాకండి నాన్న. మీరంతా క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరండి అందామే. ఆ మర్రోజు మధ్యాహ్నం కల్లా కారులో దొరస్వామి దంపతులతో పాటు సత్యవతి, పాండురంగం దంపతులు కూడా బయలుదేరారు. కాచిగూడ రైల్వే స్టేషన్కి ఎగ్మూర్ ఎక్స్ప్రెస్లో వెళ్ళడానికి. అక్కడే దొరస్వామి బావమరిది, యాత్రల ఇన్ఛార్జి. అతను అందరినీ ఒకరితో ఒకరు ప్రేమాభిమానాలతో కూడుకున్న ఆత్మీయ పరిచయాలు పరస్పరం జరగసాగాయి. రైలు బయలుదేరడాన్ని ఇంకా సమయం ఉంది కాబట్టి అందరూ కులాసాగా కబుర్లాడుకుంటున్నారు. తల్లిదండ్రులు వెళ్ళిపోయాక దీపు కాస్త డల్గా కనిపించాడు అనిందితకు. ఏ మొద్దు, దిగులు పడుతున్నావా? అమ్మ వాళ్ళు మళ్ళీ ఓ వారం 10 రోజుల్లో తిరిగొస్తారుగా అంటూ తమ్ముడిని దగ్గరకు తీసుకుని ప్రేమగా ముద్దు పెట్టుకుని వాడి తల ఆప్యాయంగా నిమరసాగింది. మరి మనమెందుకు వెళ్ళలేదక్కా? ఎంచక్కా మనం కూడా వెళ్ళుంటే అన్నీ చూసొచ్చేవాళ్ళంగా. ఇప్పుడెలా మనం వెళ్తాంరా? నీకేమో స్కూల్ ఉందాయే, నాకేమో ఉద్యోగమాయే. నెక్స్ట్ ఇయర్ నీ ఎగ్జామ్స్ అయిపోయాక వేసవి సెలవుల్లో అమ్మ, నాన్న, నువ్వు, నేను మనమంతా కలిసి ఎటైనా విహారయాత్రకి వెళ్దాం. సరేనా? అంటూ తలూపాడు దీపు.
ఇంటికి తాళం పెట్టి ముందుగా పక్కింటి పద్మాక్షి గారింటికి వెళ్ళింది అనిందిత. నేను వచ్చేందుకు కాస్త లేట్ అయినా స్కూల్ నుంచి వచ్చే దీపుని కొంచెం సేపు మీ ఇంట్లో ఉంచుకోండా ఆంటీ అని రిక్వెస్ట్గా అడిగింది. అయ్యో దానికేం భాగ్యం, ఉంటాడులే, ఎక్కడికి పంపించను, మా వాడితో ఆడుకుంటూ ఇంట్లోనే ఉంటాడులే అమ్మాయి. ఆవిడ మాటలకి అనిందిత నిశ్చింతయి తయారై వాకిట్లో నిల్చున్న తమ్ముడిని స్కూటీ వెనకాల కూర్చోబెట్టుకుని స్కూల్ దగ్గర దింపి వాడికి చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పి తాను ఉద్యోగానికి వెళ్ళిపోయింది. గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఓ అరగంట కూర్చుంది. ఫైళ్లు అవి చూసింది. ఇంతలో ఉప సర్పంచ్ వచ్చాడు. అగ్రికల్చర్ ఆఫీసర్ మనూరికి రేపు వస్తారట మేడం, ఇందాకనే నాకు ఫోన్ చేశాడు. నర్సరీలో మొక్కలు పెంచడానికి కావలసిన విత్తనాలు, ఆ సరంజామా అంతా మండలాఫీస్ నుంచి రేపు పంపిస్తారట. అవును, నిన్ననే ఆయన ఫోన్ చేసి చెప్పారు. ఇకపోతే మనమంతా గ్రామంలో ఏరిపెట్టిన 5-6 బస్తాల ప్లాస్టిక్ని రీసైక్లింగ్కి పంపాలి. మీరు ఈరోజు ఆ పని చూడండి. ఇకపోతే నేను అలా ఓ మారు గ్రామం అంతా తిరిగొస్తానంటూ సెల్ చేతబట్టుకుని బయటికి కదిలిందామే నెమ్మదిగా. వాడవాడ తిరుగుతున్న అనిందితకు ఎక్కడ కాస్త అపరిశుభ్రంగా కనిపించిన ఇండ్ల ముందు నీళ్లు నిల్వ ఉన్నా వెంటనే ఆగిపోయి వాళ్ళింట్లోకి వెళ్ళిపోతుంది నేరుగా. అక్కడంతా శుభ్రం చేసుకోమని, వాకిట్లో నీళ్లు మళ్లకుండా చూసుకోవాలని తగిన సలహాలు సూచనలు ఆ ఇంట్లో వాళ్ళకిస్తుంది. రంగమ్మవ్వా అని గుడిసెలాంటి ఆ ఇంటి యజమానురాల్ని పిలుస్తూ కొంచెం వంగి లోపలికెళ్ళింది. బాగా చీకటిగా ఉన్న ఆ ఇంట్లో ఓ మూలకు కుక్కి మంచంలో ముక్కుతూ మూలుగుతూ ఓ ఆకారం పండుకొని ఉంది. ఓ మూలగా పాము పుట్టలాగా ఏదో ఎత్తుగా అస్పష్టంగా కనిపించింది. ఇల్లంతా కంపు వాసన. 2-3 కుండలు చిన్నవి, 2 సొట్టలు పడిన సత్తుగిన్నెలు కట్టెల పొయ్యి పక్కన పడున్నాయి. గదంతా అదో రకమైన గలీజ్ వాసన. కర్చీఫ్ ముక్కు కడ్డు పెట్టుకొని మంచానికి దగ్గరగా వెళ్ళింది. అంతలో మంచంలో ఉన్న ఆకారం కొంచెం కదిలినట్లయింది. దగ్గరగా వెళ్ళింది. అమ్మా, నాకు 2 పద్దుగాల నుంచి జ్వరం అంటూ రంగమ్మవ్వ మంచంలో పండుకునే నీరసంగా మూల్గుతూ అనిందితకు చేతులెత్తి దండం పెట్టింది. ఏమైంది రంగమ్మవ్వ, పక్కింట్లో నీ కూతురుండాలిగా, ఎక్కడికి వెళ్ళిపోయారు, కనిపించడం లేదు అంటూ దగ్గరగా వెళ్ళి మంచంలో ఉన్న ఆ ముసలావిడను తేరిపారగా పరికించింది అనిందిత. నిన్నటి నుంచి తిండి తినలేదు కాబోలు. ముఖమంతా పీక్కుపోయి కళ్ళు బాగా లోతుకుపోయి ఉన్నాయి. ఈ ఇల్లేంటి, గోడలు కప్పు పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయి పడిపోతూ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంది. ఈ వర్షాకాలంలో ఈ ఇల్లు ఉండదు. కూలిపోతే ఇంట్లో ఉండే నువ్వేమవుతావు? కూలిన గోడల మధ్య సమాధి అయిపోతావు. కాబట్టి నేను ఈ ఇంటిని పూర్తిగా పడగొట్టించి వేస్తాను. ప్రభుత్వం వారు కూడా పల్లెల్లో ఇలాంటి పురాతన ఇండ్లు ఉంటే కూల్చేయమని మాకు కలెక్టర్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. నువ్వు ఇక్కడ ఉండకిక, మీ బిడ్డింట్లో ఉండు. ఇల్లు పడగొడితే నేను యాడుండాలా? చెప్తున్నానుగా, ప్రస్తుతానికి నీ కూతురింట్లో ఉండు. నీకు అంతో ఇంతో డబ్బిస్తాం, దానితో ఏదో ఓ చిన్న రూమ్ వేసుకోవాలవ్వా అంటూ ఎవరికో ఫోన్ కలిపింది. హలో యాదగిరి, నువ్వు ఇంట్లో ఉంటే చుక్కమ్మతో ఓ డబ్బాలో ఇంత అన్నం కూర వేసి రంగమ్మవ్వ ఇంటికి పంపించు, నేను ఇక్కడనే ఉన్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. 15 గంటకల్లా చుక్కమ్మ టిఫిన్ బాక్స్లో అన్నం కూర తీసుకుని వచ్చింది. చూడు చుక్కమ్మ, తిండి తిప్పల్లేక ఈ రంగమ్మవ్వ ఎలా శుష్కించిపోయిందో, నువ్వు తెచ్చిన ఆ అన్నం తినిపించవా రిక్వెస్ట్గా అడిగింది. అలాగే మేడం అంటూ రంగమ్మవ్వని లేపి కూర్చోబెట్టి కుండలో నుంచి ఓ సత్తు గ్లాసుతో నీళ్లు తెచ్చి ఆ ముసలావిడకు ముఖం కడిగి మంచం మీదున్న ఓ పాత బట్టతో తుడిచి తాను తెచ్చిన అన్నం తినిపించసాగింది చుక్కమ్మ. అనిందిత యువతలకొచ్చి ఆర్ఎంపీ డాక్టర్కి ఫోన్ చేయసాగింది. దీపుకి స్నానం చేయించి నైట్ డ్రెస్ వేసింది అనిందిత. తినడానికి కొంచెం కారపూస గిన్నెలో వేసిచ్చింది. దీపు, పాలు వేడి చేసి బోర్నవిటా వేసి కలిపి ఇదిగో టేబుల్ మీద పెట్టాను, తాగు, నేను కాస్త ఫ్రెష్ అయ్యి వస్తానంటూ బాత్రూంలోకి వెళ్ళింది. స్నానం చేసి నైటీ వేసుకుని వచ్చి నేరుగా పూజ గదిలోకి వెళ్ళి దీపం పెట్టి దేవునికో నమస్కారం పెట్టి యువతలకొచ్చింది. ఉదయం చేసిన కూరలున్నాయి కాబట్టి రాత్రి భోజనానికి తమిద్దరికీ సరిపడా ఓ గ్లాసుడు బియ్యం కడిగి కుక్కర్లో పెట్టి స్టవ్ వెలిగించింది. ఈలోగా దీపుతో హోంవర్క్ చేయించడం చదివించడంతో ఓ గంట గడిచిపోయింది. అక్క, ఓ మారు నాన్నకు ఫోన్ చేయవా, మాట్లాడతాను అన్నాడు దీపు. ఫోన్ కలవడం లేదురా దీపు, నేను ఈరోజు చాలాసార్లు ట్రై చేశాను. వాళ్ళెక్కడో గుళ్ళల్లో ఉన్నారు కాబోలు, గుళ్ళల్లోకి ఫోన్ తీసుకెళ్ళనియరుగా తమ్ముడితో అంటూ మళ్ళీ ఓ మారు తండ్రి సెల్కి ఫోన్ కలిపింది. ఫోన్ రింగ్ అవుతోంది. హలో అనిత, అవతల వైపు నుంచి తండ్రి గొంతు వినిపించింది. హాయ్ నాన్న, నేను మాట్లాడతానక్క హుషారుగా ముందుకొచ్చాడు. నాన్న, దీపు మాట్లాడతాడట మీతో అంటూ ఫోన్ తమ్ముడికి ఇచ్చింది.
ఏరా దీపు, ఎలాగున్నావు? స్కూల్కి వెళ్తున్నావా? అక్కని సతాయించడం లేదు కదా? ఆహా, లేదు నాన్న. అక్క చెప్పినట్లుగా బుద్ధిగా ఉంటున్నాను. చక్కగా స్కూల్కి వెళ్తున్నాను. మీరెలా ఉన్నారు నాన్న? అమ్మకివ్వండి, అమ్మతో మాట్లాడతాను. అమ్మ బాత్రూంలో ఉందిరా దీపు. అక్కను ఏమాత్రం విసిగించకు, సరేనా? అమ్మ యువతలకు వచ్చాక నీతో మాట్లాడిస్తాను. అక్కకివ్వు ఫోను. సరే నాన్న అంటూ దీపు అక్కకిచ్చాడు ఫోన్. నాన్న, ఎలా ఉన్నారు? అమ్మ బాగుందా? నేను దీపు మిమ్మల్ని మిస్ అవుతున్నాం. అందరం బాగున్నాం తల్లి. మీరిప్పుడు ఎక్కడున్నారు నాన్న? చెన్నైకి చేరుకున్నాక అక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరారు? ఏమేం చూశారో చెప్పండి. మొన్ననే మేము కాచిగూడ రైల్వే స్టేషన్లో ఎగ్మూర్ ఎక్స్ప్రెస్లో బయలుదేరి మర్రోజు ఉదయానికల్లా చెన్నైకి చేరుకున్నాం. లాడ్జింగ్లో స్నానాలు చేసి కాఫీ టిఫిన్ కానిచ్చుకొని అక్కడే ట్రావెల్స్ నుంచి ఓ బస్సు మాట్లాడుకుని అదెక్కి అందరం కలిసి ముందుగా చిదంబరం చేరుకున్నాం. అక్కడ నటరాజస్వామి వారి దర్శనం చేసుకున్నాం. ఈ గుళ్ళో ఏదో చిదంబర రహస్యం ఉందంటారు. చిదంబరంలోని అత్యద్భుతమైన అపురూప దేవాలయం ఇది. ఈ వైభవమూర్తిని, ఈ దేవాలయాన్ని వర్ణించడానికి మాటలు చాలమనుకో. ఈ గుడిని చూడగానే ముందుగా మనకేమనిపిస్తుందో తెలుసా అనిత? ఈ గుడి నిజంగా ఏ దేవతామూర్తి నిర్మాణమో అయి ఉంటుంది కానీ సాధారణ మానవ నిర్మాణం కానే కాదనిపిస్తుంది. ఈ నటరాజస్వామి ఆలయం పరమ పవిత్రమైనదని గొప్ప గొప్ప మహనీయులు, విఘ్నులు కీర్తించారు. ఈ స్థలం చాలా మహిమలు గల పుణ్యప్రదమైంది కాబట్టి ఎంతోమంది భక్తులు దీన్ని దర్శించి తరిస్తుంటారు. ఆ తర్వాత వైదీశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆ రాత్రికే రామేశ్వరం చేరుకున్నాం. అక్కడ ఏమేం చూశారు నాన్న? స్పీకర్ ఆన్ చేయడం వలన దీపు కూడా తండ్రి చెప్పేదంతా శ్రద్ధాభక్తులతో వింటున్నాడు. ఉదయం 6 గంటలకే నిద్రలేచి అందరం సముద్ర స్నానాలు చేసి ఒడ్డున తలా ఓ శివలింగాన్ని ఇసుకతో చేసి పసుపు కుంకుమలతో పూజించాం. తర్వాత తడిబట్టలతోనే గుడిలోకి వెళ్ళి క్యూలో నిల్చున్నాం. 4 వైపులా 4 ఎత్తైన గోపురాలతో ఉన్న ఈ గుడి కూడా చాలా పెద్దదే. గుడి లోపల ఉన్న 22 పవిత్రమైన తీర్థాలలో కూడా స్నానమాచరించి రామేశ్వరుని దర్శనం చేసుకున్నాం. మన 12 జ్యోతిర్లింగాలలో ఈ రామేశ్వరం ఒకటి. గుడికి ఎదురుగా ఎంతో ఎత్తైన నందీశ్వరుడు తెలుపు రంగులో చక్కటి ఆభరణాల అలంకారాలతో చాలా అందంగా ఉన్నాడు. ధ్వజస్తంభం నంది వెనకాల ఉంటుంది. స్నానాలు చేయడం వలన, భక్తులు తడిబట్టలతో తిరగడం వలన గుడి ప్రాంగణమంతా తడితో, ఇసుకతో చిత్తడిగా ఉంటుంది అనిందిత. ఈ గుడి ప్రాంగణం చాలా విశాలమైనది. కొత్తగా వచ్చిన భక్తులకు దారులు సరిగ్గా తెలియకుండా అజాగ్రత్తగా ఉంటే కుటుంబ సభ్యులతో తప్పిపోయే ప్రమాదం కూడా మెండుగానే ఉంటుంది. మరి అవునా? మరి మీకందరికీ ఆ రామలింగేశ్వర స్వామి దర్శనం అయిందా నాన్న? అయింది అనిత. కన్నులారా దర్శించుకున్నాం, అభిషేకం చేయించాం. రష్ లేదా? ఆ మాట అడగొద్దమ్మా. కిక్కిరిసిన జనం, పిచ్చి పిచ్చిగా ఒకరినొకరు తోసుకుంటూనే నడుస్తారు జనాలు. ఆ బావుల దగ్గరైతే మరింకా విపరీతమైన తొక్కిసలాట. అంత రష్లో మీరెలా స్నానాలు చేశారు నాన్న? అలాగే చేశాం తల్లి. నలుగురితో పాటు నారాయణ ఆ బావుల దగ్గరుండే అతనే బకెట్తో నీళ్లు తోడి భక్తుల తలల మీద నుంచి గుమ్మరిస్తూనే ఉంటాడు అదే పనిగా. అయితే అన్ని బావుల దగ్గర ఒక్కొక్కరు నీళ్లు తోడి పోయడానికి ఉంటారన్నమాట. ఎప్పుడో ఓసారి తప్ప ప్రతి బావి దగ్గర ఉంటారు. మీరైతే ఆ ఇరువైపుల బావుల దగ్గర స్నానాలు చేశారన్నమాట. అవును, నేను మీ అమ్మే కాదు, మీ సర్పంచమ్మ దొరస్వామి గారితో పాటు ప్రతి ఒక్కరూ స్నానాలు చేశారు. ఆ బావులలోని నీటికున్న ప్రాముఖ్యత ఏంటి నాన్న? రామేశ్వర దేవాలయ ఆవరణంలో ఉన్న బావుల రూపంలో ఉన్న తీర్థాలన్నమాట. వీటి యందు భక్తి శ్రద్ధలతో స్నానం ఆచరించిన వారికి ఎలాంటి దేహ రుగ్మతలున్నా అవన్నీ మటువాయమవుతాయట. రోగాలు పోవడమేగాక మనస్సు కూడా పునీతమవుతుందట. మొదటిది మహాలక్ష్మి తీర్థం మొదలుకొని చివరిది 22వది కోటి తీర్థం అంటారు. కంస సంహారం వలన కలిగిన పాపదోషమును పోగొట్టుకున్నట్టుకు శ్రీకృష్ణుడు స్నానం చేసిన పుణ్యతీర్థం ఈ కోటి తీర్థం అంటారు. ఈ తీర్థములన్నీ పరమ పవిత్రమైనవే కాక ఈ జలాల్లో ఔషధ గుణములు కలవనే చెప్తారిక్కడ. ఈ బావులన్నీ పాండవులైన ధర్మరాజు వాళ్ళు నిర్మించి వాళ్ళు కూడా స్నానాలు ఆచరించారని ఏవేవో కథలున్నాయి ఈ బావులపైన. బాగుంది నాన్న మీరు చెప్పిన విశేషాలు. మరి అక్కడ 2 సముద్రాల సంగమం కూడా ఉందంటారు కదా, ఆ విశేషాలు చూసారా? అవునమ్మా, ఉందక్కడ. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం. ఆ సంగమాన్ని సేతు అని పిలుస్తారు. సేతు అంటే వారధి అని అర్థం కదా. అది ధనుష్కోటి దగ్గర.
లంకాధిపతైన రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్లి లంకలో బంధించగా ఆమెను రక్షించుటకు శ్రీరాముడు రామేశ్వరం నుండి లంకకు వెళ్లేందుకు సేతువుని నిర్మించినట్లు మనకు రామాయణ ఇతిహాసం తెలుపుతుంది కదా. సముద్ర దేవునిని శ్రీరాముడు శాంతం వహించి హనుమంతునికి దారిమ్మని కోరి పెద్ద పెద్ద బండరాళ్లతో వారధి నిర్మించి వానర సైన్యంతో లంకకు వెళ్ళి రావణాసురుడితో యుద్ధం చేసి సీతని తెచ్చి ఆమెతో రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేశాడట. మహాభక్తుడైన రావణ బ్రహ్మను వధించినందుకు కలిగిన బ్రహ్మహత్య పాతకమును పోగొట్టుకొని శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థించి సీత ఇసుకతో తయారు చేసిన లింగంతో పాటు ఆంజనేయ స్వామి కైలాస పర్వతం నుండి తెచ్చిన లింగమును శ్రీరాముడు ఇక్కడ ప్రతిష్ఠించాడట. సీత చేసిన లింగాన్ని రామలింగమని, ఆంజనేయుడు తెచ్చిన లింగమును విశ్వలింగమని పిలుస్తారు తల్లి. అలాగా, మరి మీరు ధనుష్కోటికి వెళ్ళలేదా నాన్న? వెళ్ళామనిత. రామేశ్వరం నుండి ఇంచుమించు 20 కిలోమీటర్లు ఉండొచ్చు. గ్రంథమాన పర్వతంపై ఉన్న గుడిలో రాముల వారి పాదాలున్నాయి. ఆ సముద్ర తీరం, ఆ పరిసరాలు కంటికింపుగా చూడడానికి చాలా మనోహరంగా ఉంటుంది. రామేశ్వరం నుండి 4-5 మైళ్ళ దూరాన అందంగా కట్టబడిన కోదండరామస్వామి దేవాలయం ఉంది. విభీషణుడు రాముణ్ణి శరణాగతి ఇక్కడనే స్వీకరించబడినట్లు లక్ష్మణునిచే విభీషణుని పట్టాభిషేకం కూడా ఇక్కడనే జరిగిందంట. మొత్తం మీద ఈ రామేశ్వర పుణ్యక్షేత్రం ప్రతి ఒక్కరూ దర్శించవలసిన పవిత్రమైన పుణ్యస్థలం. అనిత, మీరిక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు నాన్న? కన్యాకుమారికి వెళ్తాం. అవును, నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను తల్లి. రామేశ్వరం ఊరి బయటే మన దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి సమాధిని చూసి అంజలి ఘటించాం. ఆ మహానుభావుడి సేవలు గుర్తు చేసుకున్నాం. సాయంత్రం వస్తూ అబ్దుల్ కలాం గారి ఇల్లు చూశాం. దాన్ని వాళ్ళ బంధువులే ఓ పెద్ద షాపింగ్ మాల్గా మార్చినట్లు చెప్పారక్కడ. అవును నాన్న, మన రాష్ట్రపతులలో అందరికన్నా అతి నిరాడంబరమైన మంచి మనసున్న మనిషి కలాం గారు. ఎంతోమంది విద్యార్థులు ఈనాడు ఆయన స్ఫూర్తితోనే ముందుకెళ్తున్నారు కూడాను. ఎలాంటి కల్మషం లేని నిండు మనసున్న మనిషి ఆయన. అవును, నువ్వన్నది నిజమే తల్లి. ఇదిగో మీ అమ్మ వచ్చింది, దీపుని మాట్లాడమను అంటున్నాడు పాండురంగం. అమ్మా అంటూ హుషారుగా దీపు అక్క చేతిలో నుంచి సెల్లందుకున్నాడు. అంగన్వాడీలో చిన్న చిన్న పిల్లలంతా బయట ఆవరణలో చెట్ల నీడల్లో హాయిగా ఆడుకుంటున్నారు. కొంతమంది లోపలి గదిలో అన్నం తిని పైన తిరుగుతున్న ఫ్యాన్ గాలికి కింద పరిచిన చాపలపై ఆదమరిచి నిద్రపోతున్నారు. అంగన్వాడీ టీచర్ లోపల కూర్చుని వరుసలుగా పేర్చిన ఎగ్ బాక్సులను, బాలామృత బ్యాగ్లను లెక్కసరి చూసుకుంటూ పొడుగాటి ఓ బుక్లో జాగ్రత్తగా రాస్తోంది. ఆయమ్మ బయటే ఉంది. పిల్లలు ఆడుతున్న ఆటల్ని గమనిస్తూ నిల్చుంది. చుట్టూరా ఎత్తుగా ఉన్న కాంపౌండ్ గోడ, పెద్ద ఇనుప గేటుంది. సువిశాలమైన ఆవరణలో రకరకాల కూరల పాదులు, ఎన్నో రకాల పూల మొక్కలు పొందికగా పెట్టారు. అంగన్వాడీ గదిని ఆనుకొని ఆ ఊరి ప్రాథమిక పాఠశాల కూడా అక్కడే ఉంది. అందులో 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు ఉంది. అందులో ఒక పంతులు, ఒక లేడీ పంతులమ్మ పనిచేస్తారు. మధ్యాహ్న భోజనాలు అయిపోయి ఆ స్కూల్ పిల్లలు కూడా బయటే ఆడుతున్నారు. భోజనం చేయడానికి కొళాయి దగ్గర చేతులు కడుక్కుంటున్న టీచర్లు ఇద్దరు గేట్ తీసిన చప్పుడు వినిపించేసరికి ఆయమ్మతో పాటు చటుకునిట్టు చూశారు. అనిందిత చిరునవ్వు ముఖంతో లోపలికి వస్తూ కనిపించింది. రండి మేడం, రండి, మా భోజనం టైకి వచ్చారు. ఉత్సాహంగా నవ్వుతూ సాదరంగా ఆహ్వానించారు. అవునా, మీరంతా బాగున్నారా అంటూ తన చుట్టూ సంతోషంతో మూగిన ఆ చిన్న పిల్లల్ని ఆప్యాయంగా ప్రేమతో పలకరిస్తూ హ్యాండ్ బ్యాగ్లో నుంచి పెద్ద చాక్లెట్స్ ప్యాకెట్ తీసి అందులోంచి తలా 2 చొప్పున ఇస్తూ నడుస్తోంది. ఏ పిల్లలు రండిటు, మేడం నసలు లోనికి రాణిస్తారా లేదా అంటూ గదమాయించింది టీచర్. అప్పుడు పిల్లలు కాస్త వెనక్కి తగ్గారు. ఈ మేడం వచ్చిందంటే సరి, పిల్లలకు పండగంటే పండుగే మరి అంటూ ఆయమ్మ అనిందితకు దగ్గరగా వచ్చింది. తన చేతిలోని ప్యాకెట్ ఆమెకిచ్చి అందరికీ ఇవ్వు ఆయమ్మ అంటూ టీచర్స్ దగ్గరగా వచ్చింది. ఏంటి మేడం, ఈ మధ్య మీరిటు వైపే రావడం లేదు, పనులతో బిజీగా ఉన్నారా లేక మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారా? అదేం లేదులేండి, మర్చిపోతే ఇప్పుడు ఎలా వస్తానో, కానీ ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను పిల్లల దగ్గరికి వెళ్దామని. మరే అనుకున్న ప్రతిసారి ఏదో పని రావడం మానుకోవడం ఇలా జరిగిపోతోంది. ఈరోజు ఏమైనా సరే వెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకొని వచ్చాను. మాపై పిల్లలపై దయ కలిగి వచ్చారు మేడం. రండి, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. లేదు, నేను లంచ్ ఆఫీస్లో చేసే వచ్చాను, మీరు కానివ్వండి.
ఆయమ్మ వెళ్ళి చెప్పింది కాబోలు. అంగన్వాడీ టీచర్ కూడా గదిలో నుంచి బయటకొచ్చి అనిందితని సంబరంగా పలకరించింది. రండి మేడం, మాతో పాటు మీరు కాస్త భోజనం చేద్దురు. ఈరోజు మా ఆయమ్మ గుత్తి వంకాయ కూర వండింది, మీకు బాగా ఇష్టం కదా. ఈ మారు మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా మీతో పాటు కలిసి భోజనం చేస్తాను. ప్రస్తుతం మీరు కానివ్వండి. సర్పంచ్ అమ్మతో వాళ్లతో పాటు దక్షిణ దేశయాత్ర మీ అమ్మగారు నాన్నగారు కూడా వెళ్ళారటగా, అంతా బాగున్నారటనా? ఫోన్స్ చేస్తున్నారా? వాళ్ళు భోజనాలు చేస్తూనే అనిందితతో మాట్లాడుతున్నారు. మీరు ఇక్కడికి వచ్చాక ఈ ఊరి రూపురేఖలనే పూర్తిగా మార్చివేశారు మేడం. పల్లె ప్రగతి కార్యక్రమంలో ఊరు అంచెలంచెలు పచ్చదనం పరిశుభ్రత సంతరించుకుంది. మీ గురించి, ఈ ఊరిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గురించి పేపర్లో ప్రతిరోజు ఏదో ఓ వార్త వస్తూనే ఉంటుంది. సంపూర్ణంగా ప్లాస్టిక్ సంచుల నిషేధం, గన్నీ బ్యాగ్లని ఇంటింటికి ఒకటి చొప్పున పంపిణీ చేయడం, అవన్నీ మీ వల్లనే సాధ్యమైనాయి. నాదేముంది ఇందులో? ఈ ఊరిలో ఉండే ప్రజలంతా కలిసికట్టుగా శ్రమదానం చేసి ఈ ఊరి రూపురేఖల్ని మార్చివేశారు. ఇంకా చేయాల్సినవి ఎన్నెన్నో ముఖ్యమైన పనులు, ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి. చక్కటి నర్సరీ ఒకటి ఏర్పాటు చేయాలి, ట్రాక్టర్ కొనాలి. నిన్న మీరు రంగమ్మవ్వ ఇల్లు కూల్చారట కదా మేడం, నిజమేనా? అవునండి, పూర్తిగా శిథిలావస్థలో ఉందా ఇల్లు. ఇప్పుడో అప్పుడో పడిపోయేలా ఉంది. అలాంటి ఇండ్లని ప్రభుత్వమే కూల్చేయాలని మాకు ఆర్డర్స్ ఇచ్చింది. రంగమ్మవ్వకి ఓ 10,000 ఇప్పిస్తానని చెప్పాను. మా ఎండి సార్ ఏమంటారో చూడాలి. ఆ రంగమ్మవ్వ కూతురు మనవడు కూడా ఒప్పుకున్నాకనే కూల్చడం జరిగింది. ఆ ఇంట్లో ఓ పాము పుట్ట కూడా ఉంటుంది మేడం, మీరు చూశారా? చూశాను, కానీ అందులో పాము లాంటిదేదీ లేదు. చాలా ఏళ్ల నుంచి ఆ పుట్ట వాళ్ళ ఇంట్లో ఉందట. రంగమ్మవ్వ కూతురే చెప్పింది. అన్నట్లు మన జిల్లాకి కొత్త కలెక్టర్ గారు వస్తున్నారట అనిందిత మేడం, మీకు తెలుసా ఈ విషయం? చాలా యంగ్ కలెక్టర్ అట, న్యూ పోస్టింగ్ అట, చాలా మంచి మనిషట. మీలా పనిచేసే వారి పట్ల ప్రశంసల జల్లు కురిపిస్తారట, పని చెయ్యని వారి పట్ల చండ శాసనుడిగా మసులుకుంటారట. అవునట, మొన్న ఈ మధ్య మండలాఫీస్కి వెళ్తే మా ఎంపీఓ సార్ చెప్పారు, అలా సక్రమంగా విధి నిర్వహణ చేసేవారుంటేనే సమాజం ప్రజలు బాగుపడతారు కదా. మరిక వెళ్తానంటూ లేచిందామే. అయ్యో అదేమిటి, అప్పుడే వెళ్తారా? ఇంకాసేపు ఉండండి. లేదు, మళ్ళీ ఓ మారు వస్తాను, ఊళ్ళో తిరిగి చూసే పనులు ఇంకా 2-3 ఉన్నాయి అంటూ నవ్వుతూ అనిందిత వెనుదిరిగింది. ఎత్తుకు తగ్గ లావుతో బారెడు నల్లని ఒత్తైన పొడుగాటి అడుగులకు అనుగుణంగా అటు ఇటు ఊగుతున్న అందమైన పిడికిలి బిగించేంత లావుగా ఉన్న జడని అబ్బురంగా చూడసాగారు వాళ్ళు. ఆయమ్మ గబగబా వచ్చి గేట్ తెరిచింది. పిల్లలందరికీ బాయ్ బాయ్ చెప్పి చెయ్యూపి స్కూటీ స్టార్ట్ చేసింది అనిందిత. హోటల్లో భోజనం చేసి అప్పుడే బసకి చేరుకుంటున్నారు దొరస్వామి, ఆయన బావమరిది పాండురంగం ఓ జట్టుగాను, సుశీల, లలితాంబ, సత్యవతి ఇంకో జట్టుగాను నడుస్తూ తామింతవరకు చూసిన పరిసరాలను గుర్తు చేసుకుంటూ కులాసాగా కబుర్లాడుకుంటూ ముందుకు నడుస్తున్నారు. మా అనిందిత మీకేమైనా ఫోన్ చేసిందా లలితాంబ గారు? ఉన్నట్లుండి అడిగింది సుశీల. లేదు, ఏం చేయలేదు. మొన్నోసారి నేనే ఫోన్ చేశాను. ఆ టైంలో తాను ఊళ్ళోనే ఉంది, కానీ బిజీగా ఉందని ఎక్కువగా ఏం మాట్లాడలేదు. మన యోగక్షేమాల్ని మాత్రం అడిగి తెలుసుకుందంతే. తనకి పనుంటే చాలు, తిండి తిప్పలు కూడా అక్కర్లేదు. పూర్తిగా పని రాక్షసి. మీరన్నమాట అక్షరాల నిజం. తాను పని చేయడమే కాదు, తన చుట్టూ ఉన్నవారిని కూడా నడుం వంచి పనిచేసేలా చేస్తుంది. శ్రమదానం అన్న కార్యక్రమంలో ఎంతోమంది ఊళ్ళోని యువతని పాల్గొనేలా చేసింది. అందరితో కలుపుగోలుతనంతో ఉంటూ మంచి మనిషిగా తానేమిటో నిరూపించుకుంటుంది. ప్రతి ఒక్కరి మనస్సులను గెలుచుకుంటుంది మీ అమ్మాయి. అనిందిత విషయం వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఓ మాట అడగాలనుందండి. అది మీరేమీ అనుకోనంటేనే. ఏమీ అనుకోను, అడగండి లలితాంబ గారు. మీ అమ్మాయికి పెళ్లి చేయరా? ఏమైనా సంబంధాలు చూస్తున్నారా? ఆ మాటలకి మారు సుశీల బాధగా ఓ నిట్టూర్పు విడిచింది. తన పెళ్లికి ఇంకా టైం ఉందని అంటుంది, ఒప్పుకోవడం లేదు. మొన్న ఈ మధ్య ఓ సంబంధం కుదిరింది, పెళ్లి చూపుల వరకు వచ్చింది, కానీ తనకిష్టం లేదని వాళ్ళ నాన్నతో ఖరాఖండిగా చెప్పేసింది. మేమింకేం చేస్తాం? పెళ్లి వాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్పి గమ్ము నుండిపోయాం. పెళ్లికి విముఖత చూపడానికి కారణం ఏమిటమ్మా? విముఖత అంటూ ఏమీ లేదు. తాను మళ్ళీ ఓ మారు సివిల్స్ రాస్తుందట. దానిలో విజయం సాధించాకనే పెళ్ళంటుంది. గట్టి పట్టుదల, సంకల్ప సాధన ఉన్న మనిషే మీ అమ్మాయి. అనుకున్నది మారు ఆ భగవంతుని అనుగ్రహం వలన తప్పకుండా సాధిస్తుందిలేండి. ఆ లక్షణాలన్నీ ఉన్నాయి తనలో. తప్పకుండా కలెక్టర్ అవుతుంది
అన్ని సుగుణాలను కలబోసుకుని తెల్లటి శరీర ఛాయతో చక్కటి కనుముక్కు తీరుతో ఒత్తైన బారెడు జడతో అందంగా ఉంటుంది మీ అమ్మాయి. తనని చేసుకునే వాడెవ్వడో గాని చాలా అదృష్టవంతుడవుతాడమ్మా మెచ్చుకోలుగా అంది లలితాంబ. చిన్నగా నవ్వింది మారు సుశీల. మీ నోటి చలువ వలన అలాగే జరగని మేము కోరుకునేది కూడా అదే. మీ ఊరిలో మీ అందరి ప్రేమాభిమానాలను ప్రశంసాపూర్వకమైన మన్ననలను చూరగొన్నది. ఇంతకు మీకెందరు సంతానం లలితాంబ గారు? నాకొక్కడే అబ్బాయి, పేరు మాధవ్, అమెరికాలో ఉంటాడు అంటూ సెల్లో కొడుకు ఫోటో చూపించిందామే. చూసింది ఫోటోని. మెల్లగా ముందుకెళ్ళింది. లలితాంబ వాళ్ల బస రావడం వలన అప్పటికే తన రూంలోకి వచ్చి పాండురంగం కూతురికి ఫోన్ కలుపుతున్నాడు. అటువైపు సెల్ మోగుతోంది. హలో నాన్న, వినిపిస్తోందా? మీరెలా ఉన్నారు? బాగున్నాం తల్లి. దీపు ఎలా ఉన్నాడు? వాళ్ళమ్మ మీద ఏమన్నా బెంగ పెట్టుకున్నాడా? లేదు లేదు, వాడు బాగానే ఉన్నాడు. ప్రస్తుతం మీరెక్కడున్నారు? కన్యాకుమారిలో ఉన్నాం. సూర్యోదయాన్ని చూద్దామని ఈరోజు తెల్లవారుజామునని లేచి సముద్ర పొడ్డుకెళ్ళి కూర్చున్నాం. మాలాగే ఎంతోమంది అక్కడికొచ్చి రాళ్ల మీద కూర్చుని ఎంతోసేపు నిరీక్షించారు. కానీ మేఘాలు అడ్డు రావడంతో సూర్యుడిని చూడలేకపోయాం. మళ్ళీ సాయంత్రం సన్సెట్కి వెళ్ళి చూశాం. సూర్యభగవానుడు ఎర్రని కుంకుమ రంగు కిరణాలతో దిగంతాలకు వ్యాపిస్తూ సముద్రంలోకి వెళ్ళిపోతుంటే నిజంగా ఆ సుందర దృశ్యం అత్యద్భుతంగా కనిపించింది తల్లి. చూడ్డానికి మా రెండు కళ్ళు చాలేదనుకో. అక్కడ ఏం గుడుంది నాన్న? స్థల పురాణం చెప్పండి. ఆది పరాశక్తి కుమారిగా బాణాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి ఇక్కడ శివుని గురించి తపస్సు చేసినందుకు ఈ పట్టణానికి కన్యాకుమారి అనే పేరు వచ్చిందంటారు. ఆ బాణాసురుడు కూడా కఠిన తపస్సు చేసి అమరత్వం పొందినాడట. ఆ రాక్షసుడు ఒక కన్య చేత మరణం కలగకూడదనే వరమును మాత్రం పొందలేదు. ఆ రాక్షసుని వలన మునీశ్వరులకు నరులకు నానా విధాలైన బాధలు కష్టనష్టాలు అధికమైపోవటం వలన వారంతా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించటం వలన సంహరించేందుకు గాను ఆది పరాశక్తి చేతనే సాధ్యమని చెప్పగానే వారంతా శ్రీ మహావిష్ణువు చెప్పిన ప్రకారంగానే యాగం చేశారు. అప్పుడు హోమగుండంలో నుంచి పరాశక్తి ఉద్భవించి ఆ రాక్షసుని సంహరించిందట. ఆ ఆది పరాశక్తియే గుడిలో మనకు కుమారిగా దర్శనమిస్తుంది. గుడి చాలా పెద్దది తల్లి. సముద్రంలో పెద్ద పెద్ద బోట్స్ నడుస్తాయి. అవి ఎక్కి ఒక దీవిలాగుండే కొండపైన స్వామి వివేకానంద రాక్ మందిరంకి వెళ్ళాం. ఆ మందిరం ఎంతో బాగుంది. అంతా రాతితోనే కట్టారు. స్వామి వివేకానందుడు ఆ సముద్రంలో ఈదుకుంటూ గుట్ట మీదకెళ్ళి యోగా ధ్యానం చేసుకునేవాడట. ఆయనకి గుర్తుగా అక్కడ ఆ మందిరం కట్టారట. విశాలమైన హాల్లో స్వామి వివేకానందుని నిలువెత్తు విగ్రహం ప్రతిష్ఠించారు. ద్వారబంధం గుండా లోపలికి వెళ్ళాక అటు ఇటు రామకృష్ణ పరమహంస, వారి సతీమణి శారదాదేవి నిలువెత్తు ఫోటోలున్నాయి. అక్కడంతా ఆ పరిసరాలు ఎంతో శుభ్రంగా ఉన్నాయి. అనిత, దీపు ఏం చేస్తున్నాడు? ఇందాకనే పండుకున్నాడు నాన్న. అక్కడ నీకు ఊళ్ళో పనులు, ఇటు ఇంట్లో పనితో పాటు దీపుని చూసుకోవడం, వంట చేసుకోవడం కష్టంగా లేదా? ఏం లేదు నాన్న, అన్నీ చకచకా చేసుకుంటున్నాను. ఇంకో విషయం చెప్పనా? చెప్పు. ఏంటది? నా రూమ్లో పై షెల్ఫ్లో ఉన్న సివిల్స్వి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న ఆ మెటీరియల్ ఉన్న సూట్ కేసును దింపి మొన్నటి నుంచే శ్రద్ధాసక్తులతో రోజు కొంత కొంత చదువుకుంటున్నాను నాన్న. అవునా, సంతోషం తల్లి. మీ అమ్మతో ఏమైనా మాట్లాడతావా? ఇవ్వండి, మాట్లాడతాను. అనిత, ఎలాగున్నావే? దీపుగాడు నిన్నేం సతాయించడం లేదు కదా? ఏం లేదమ్మా, బాగున్నాడు. నేను చెప్పినట్లుగానే బుద్ధిగా వింటున్నాడు. భోజనం చేశారా? చాలా పొద్దుపోయింది. లేదు ఇంకా, ఇప్పుడు చేస్తాను. గుడ్ నైట్ అమ్మా. టక్ టక్ అని డోరు కొట్టిన శబ్దం వినిపించింది. టీపాయ్ మీదున్న 2-3 అవాల్టి న్యూస్ పేపర్స్ని తిరిగేస్తున్న ప్రేమ్ సాగర్ కమిన్ అన్నాడు. మెల్లిగా తలుపు తెరుచుకొని డ్రైవర్ రంగా లోపలికి వచ్చినాడు. ఓ, నువ్వా రంగా? ఈరోజు తొందరగా వచ్చావే? అవును, నేను నిన్న నీకు చెప్పిన విషయం ఏం చేశావు? అదే తీసుకొచ్చాను సార్. ఏది? ఎక్కడా? బయటుంది సార్. అమ్మా, లోపలికి రా, సార్ మాట్లాడతారట. వాకిట్లో నిల్చున్నావడని గట్టిగా పిలిచాడు. ఆ ఆడమనిషి లోపలికి వచ్చింది. ప్రేమ్ సాగర్ని చూడగానే నమస్కారం సార్ అంది వినమ్రంగా. నమస్కారం, పెద్దదానివి, నాకెందుకమ్మా దండం పెడతావు? రంగా, మీ అమ్మగారిని లోపలికి తీసుకెళ్ళి వంట ఇల్లు, నువ్వు తెచ్చిన సామాను, ఎక్కడెక్కడ ఏమేం పెట్టావో చూపించు. లంచ్కి ఓ కూర సాంబార్ ఉంటే చాలు. డిన్నర్కి 2 చపాతీలు, ఏదైనా కాయగూర సలాడ్ ఉంటే చాలు. నిన్న నీకు చెప్పిన ఈ విషయాన్ని మీ అమ్మగారికి వివరంగా చెప్పు. ప్రస్తుతం ఇప్పుడు ఏదైనా టిఫిన్ చేయమను.
రాత్రి ఇంట్లోనే అంత వివరంగా చెప్పాను సార్. శుచి శుభ్రతతో రుచిగా వండాలని చెప్పాను. కలెక్టర్ గారింట్లో వంట చేయడం అంటే కొంచెం భయంగా ఉందిరా అందండి. ప్రేమ్ సాగర్ చిన్నగా నవ్వాడు. భయమా? భయమెందుకు రంగా? నేను మనిషినే. మీ అమ్మగారికి భయపడాల్సిన పనేమీ లేదని చెప్పు అంటూ నవ్వుతూ టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాడతను. స్నానం చేసి డ్రెస్ వేసుకుని తయారై వచ్చేసరికి టేబుల్ పైన రంగా తల్లి చేసిన టిఫిన్ రెడీగా ఉంది. టిఫిన్ తింటూ ప్రేమ్ సాగర్ బాగుంది, మీ అమ్మగారితో చెప్పు అనేసరికి ఎలా చేశానో ఏమో అని భయపడుతున్న రంగా వాళ్ళమ్మ ఆ మాట వినగానే అమ్మయ్య అనుకుని గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది. అతను టీ తాగేంతలోనే ఏవో కొన్ని ఫైళ్లు పట్టుకుని పిఏ వచ్చాడు. మరో పావు గంటలో విధి నిర్వహణలో కారులో తన ఆఫీస్ కార్యాలయంలోని ఆవరణలో దిగాడు ప్రేమ్ సాగర్. కారు దిగి ఓ మారు చుట్టూ చూశాడు. ఎంతోమంది ఎన్నెన్నో పనుల మీద ఆ కార్యాలయానికి వచ్చిన వారు చాలామంది కనిపించారు. ఓ చెట్టు దగ్గర తెల్లటి జుత్తుతో శుష్కించిన శరీరంతో పూర్తిగా నడుం వంగి కర్ర పట్టుకొని ఒంటరిగా నిల్చున్న ఓ వృద్ధ స్త్రీ వద్దకి అప్రయత్నంగా వచ్చాడు. తన దగ్గరగా వచ్చిన ప్రేమ్ సాగర్ని ఆశ్చర్యంతో కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టుకుని ఎగాదిగా చూసింది ఆ వృద్ధురాలు. ఏమైందవ్వా, ఇక్కడికి ఏం పని మీద వచ్చినావు? ఆప్యాయంగా పలకరిస్తూ అడిగాడు. నాకు పింఛన్ రావడం లేదు బాబు. ఈ ఆఫీస్ చుట్టూ ఎన్ని మార్లు తిరిగానో లెక్కలేదు. ఈ మధ్య ఇక్కడికి కొత్త కలెక్టర్ దొర వచ్చాడని, అతను నాలాంటి పేదోళ్ల గోడు ఓపిగ్గా వింటాడని, బేగిరం పనవుతుందని మా గూడెంలో చెప్తే గిట్లొచ్చినా దొరా. తిననీకి తిండి లేక ఆకలి దప్పులతో నానా బాధలు పడుతున్నాను. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఆ భగవంతుడు నాకు దూరం చేసి యాడికో తీసుకెళ్ళిపోయిండు. సావలేక బతుకుతున్నాను బిడ్డా అని అతని చేతుల్ని బిగ్గరగా పట్టుకుని ఏడవసాగింది. ప్రేమసాగర్ హృదయం బాధతో కరుణతో ద్రవించింది. నువ్వెక్కడుంటావా? వీడికి దగ్గరనే ఉన్న ఊరు మాది. అక్కడి నుంచి రానీకి పోనీకి పైసలు లేక పొద్దుగాల్ని లేచి నడుస్తూ వచ్చాను ఇక్కడికి. లోపలికి నాతో రా అవ్వా అంటూ అక్కడి నుంచి కదిలి తన వెనకాలే ఉన్న పిఏకి సైగ చేశాడు. ఆ అవ్వ దగ్గరున్న చిన్న చేతి సంచిలో ఉన్న కాగితాలన్నీ తీసుకున్నాడు. ఓ అరగంటలోగా ఆ అవ్వకు వృద్ధాప్య పింఛనిచ్చేలా దానికి సంబంధించిన అధికారుల వద్దకు పిఏతో పంపించి అవసరమైన కాగితాలపై వేలిముద్రలు పెట్టించి అన్ని పనులు చకచకా పూర్తి చేసి ఆ నెల పింఛన్ వెంటనే ఇప్పించేలా ఆ ముసలవ్వకు ఏర్పాటు చేశాడు. అధికారులు తలుచుకుంటే కాని పనులంటూ ఉంటాయా? ఆ అవ్వ సంభ్రమాశ్చర్య ఆనందాలతో ప్రేమ్ సాగర్ దగ్గరగా వచ్చి, బిడ్డా, ఇది నిజమో కలో నాకు సమజైతలేదు. మాలాంటి పేదల్ని బతికించడానికి నీ బోటోళ్లని దేవుడు సల్లగా చూడాలి. నీళ్లు నిండిన కళ్ళతో నిండు మనసుతో ఆశీర్వదించింది. పర్వాలేదవ్వా, నువ్వు జాగ్రత్తగా మీ ఊరెళ్ళు. ఇక నుంచి నువ్వు ఇక్కడికి రావాల్సిన పని లేదు. మీ ఊళ్ళోనే నెల నెల పింఛనిస్తారు. కుర్చీలో నుంచి లేచి ఆవిడ దగ్గరికి వచ్చి ఆప్యాయంగా అభయం ఇస్తున్నట్లుగా భుజం తడుతూ, నీకింకా ఏం దిగుల్లేదవ్వా, పింఛన్ వస్తుంది అంటూ ఓ 200 నోటు తీసి ఆవిడకిస్తూ అవ్వకి హోటల్లో కడుపు నిండా టిఫిన్ పెట్టించి జాగ్రత్తగా ఆటో ఎక్కించి వాళ్ళూరికి పంపమని రంగాకు నా మాటగా చెప్పండి అని పిఏకు చెప్పి వెళ్ళిరా అవ్వా అన్నాడు నవ్వుతూ. ఆ అవ్వ దండాలు పెడుతూనే పదే పదే వెనక్కి తిరిగి చూస్తూనే వెళ్ళసాగింది. కొత్తగా ఆ జిల్లాకి పోస్టింగ్లో వచ్చిన యువ కలెక్టర్ ప్రేమ్ సాగర్కి మంచి పేరు ప్రతిష్టలున్నాయి. వచ్చిన మొదట్లోనే వాటిని పుష్కలంగా సంపాదించుకున్నాడు. మీడియాలో పత్రికల్లో అతని గురించి చాలా ప్రచారం జరిగింది. మంచివాడు, అందగాడే కాక అందమైన సుగుణాలు గలవాడు, మృదు స్వభావుడు, పేదల పాలిట దేవుడన్న ముద్ర వేయించుకున్నాడు. పలువురి ప్రశంసలతో కలెక్టర్ ఆఫీస్లో ఏ పని ఆగకుండా చకచకా ఫైళ్లు కదులుతున్నాయి. అలసత్వానికి ఆమడ దూరంలో ఉండాలంటాడు. తన మంచి మనసుతో అందరితో మమేకమై మెలుగుతాడు. స్కూల్ బయటే గోడబారగా స్కూటీ నాపి గేటు దాటుకొని ఆవరణలోకి నడుస్తూ ఓమారంతా కలియ చూసింది అనిందిత. ఎటు చూసినా జంటలు జంటలుగా పేరెంట్స్ నిల్చొని రణగొణ ధ్వనులతో మాట్లాడుకుంటున్నారు. కొంతమంది టీచర్స్ కూడా అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నారు. వాళ్లల్లో దీపు క్లాస్ టీచర్ కనబడింది. గబగబా ఆమె దగ్గరగా వెళ్ళి విష్ చేసి, మేడం, మా తమ్ముడు దీపక్ ఎలా చదువుతున్నాడు? క్లాస్లో ఎలా మసులుకుంటాడు అని అడిగింది. దీపు క్లాస్ టీచర్ చిన్నగా నవ్వి, మీ తమ్ముడు ఎక్సలెంట్ అండి, అల్లరి చేయడు, క్లాస్లో డిసిప్లిన్డ్గా ఉంటాడు, చక్కగా చదువుతాడు, అన్నింట్లోనూ ఫస్ట్ మార్క్లోనే ఉంటాడు చిరునవ్వుతో ఉల్లాసంగా చెప్పింది. అంతలోనే అనిందిత హ్యాండ్ బ్యాగ్లో సెల్ మోగింది. ఎక్స్క్యూజ్ మీ అంటూ ఆమెకి కొంచెం దూరంగా వెళ్ళి సెల్ ఆన్ చేసింది. నంబర్ చూసింది. తండ్రి. నాన్న, నేనిప్పుడు దీపు స్కూల్కి పేరెంట్స్ మీటింగ్ కోసం వచ్చాను. ఇంటికి వెళ్ళగానే నేనే మీకు కాల్ చేసి మాట్లాడతాను. మీరంతా కులాసే కదా? మేము కులాసే తల్లి. ఈరోజు ఆదివారం కదా, ఇంట్లోనే ఉంటావు కదా అని ఫోన్ చేశాను.
మరిక ఉంటాను. ఆయన ఫోన్ పెట్టేయగానే తాను కూడా సెల్ ఆఫ్ చేసి బ్యాగ్లో వేసుకుని పేరెంట్స్ కోసం వేసిన చైర్స్ వైపు నడిచింది. హెడ్ మిస్ట్రెస్ రాగానే అందరూ నిశ్శబ్దమయ్యారు. ఆవిడ రాగానే 2 చేతులు జోడించి అందరికీ వినమ్రంగా నమస్కారం చేసింది. మైక్ సరిచేసి మాట్లాడడం మొదలుపెట్టింది. డియర్ పేరెంట్స్, మీతో ఈ అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేయడానికి ఓ బలమైన కారణం ఉంది. ప్రస్తుతం ఇక్కడున్న మీకందరికీ తెలుసో తెలియదో కానీ ఈ వారంలో మన స్కూల్లో 9th క్లాస్లో చదువుతున్న 2 అబ్బాయిల మధ్య బాగా పోట్లాట జరిగింది. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ కింద మీద పడి బాగా కొట్టుకున్నారు. 2కి బలంగా దెబ్బలు తగిలాయి. వెంటనే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి పిలిపించి హాస్పిటల్కి పంపించాం. వాళ్ళిద్దరి మధ్య పోట్లాటకి దారితీసిన కారణం కూడా చాలా చిన్నది, అతి స్వల్పం. పెన్ను రాసుకోవడానికి అడిగితే పక్కనున్న అబ్బాయి ఇవ్వలేదట. దాంతో వాళ్ళిద్దరి మధ్య కోపావేశాలతో వాగ్వివాదం పెరిగి తీవ్రమైన పోట్లాటకి దారితీసింది. చిన్నపాటి విషయాలకే పిల్లలు సహనం కోల్పోయి ఆగ్రహావేశాలతో పరస్పరం దాడులకు దిగుతున్నారు. వెనక ముందు ఆలోచించకుండా పిల్లలు విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం వరకు వెళ్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. ఈ మధ్య సిటీలో ఇలాంటి సంఘటనలు కొన్ని స్కూల్లో జరిగాయి కూడాను. పిల్లల్లో నిర్మలమైన మనస్సుండాలి. ఒకరి పట్ల ఒకరికి ఆత్మీయతతో కూడిన స్నేహపూర్వకమైన పోటీతత్వం వాళ్లల్లో అలవాటు చేయాలి. ఇంట్లో తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు కృషి చేయాలి. ఇక్కడున్నంత వరకు మా పర్యవేక్షణలో ఉంటారు పిల్లలు. అయినా కూడా ఎప్పుడో ఓ మారు ఊహించని ఇలాంటి దుర్ఘటనలు జరుగుతాయి. వాటికి పూర్తిగా స్కూల్ సిబ్బందే బాధ్యత అని మీరంటారు. కానీ సెలవు రోజుల్లో పిల్లలు పూర్తిగా ఎక్కువ భాగం మీ దగ్గరే గడుపుతారు. పిల్లలలో క్రమశిక్షణ, వినయ విధేయతలు తప్పుతున్నాయని అనడానికి కారణం సామాజిక పరిస్థితులు, తల్లిదండ్రులు కూడా ఓ కారణమే. కొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులు పిల్లల ముందే గొడవలు పడ్డం, వాళ్ల మాటలు చేతలు చూసి మానసిక ఒత్తిళ్లకు గురవడం ఈ రోజుల్లో సర్వసాధారణంగా జరుగుతున్నాయి. అలాంటి సమయాలలో తమ పిల్లల్ని దగ్గరకు తీసుకుని మంచి చెడుల గురించి చెప్పక ఏమాత్రం వాళ్ళని పట్టించుకోకపోవడం కూడా మరో కారణం. కొంతమంది విద్యార్థులు చదువే లక్ష్యంగా పెట్టుకొని చురుగ్గా ముందుకు పోతుంటే మరికొంతమంది తల్లిదండ్రులు ఏదో స్కూల్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు అన్న భావనతో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కనీసం ఎప్పుడైనా స్కూల్కి వెళ్తున్న తమ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు అని అడిగి తెలుసుకోరు. మేమెన్నడైనా ఇలాంటి మీటింగులు పెడితే ఆ రోజే వాళ్ళకి ఎక్కడలేని అర్జెంట్ కార్యక్రమాలు ముంచుకొచ్చి మీటింగులకు అసలే రారు. కొంతమంది పేరెంట్సు వాళ్ళ పిల్లల మీదే ఓ అవగాహన, చదువు పట్ల శ్రద్ధాశక్తులు లేకపోవడం కూడా మరో కారణం. వీటన్నింటికన్నా ముఖ్యమైనది ఇంటర్నెట్ ప్రభావం కూడా పిల్లలపై పడి వారిని పెడదారి పట్టిస్తోంది. నేటి పిల్లలే రేపటి పౌరులన్న విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. యాంత్రికంగా మారిన జీవనంలో ఇంట్లో పేరెంట్సు, స్కూల్లో ఉపాధ్యాయులు సక్రమమైన రీతిలో పిల్లల్లోని కదలికలను గమనిస్తూ వారిలో నైతిక ప్రవర్తన, చదువులోనూ ఆటల్లోనూ స్నేహపూర్వకమైన పోటీతత్వం అలవాటు చేయడానికి సర్వవిధాలా మనమంతా కలిసి ప్రయత్నించాలని నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను అంటూ ఆవిడ తన సుదీర్ఘ ప్రసంగాన్ని ముగించింది. ఆ తర్వాత కొంతమంది పేరెంట్స్ కూడా మాట్లాడారు. పేరెంట్స్ కూడా పిల్లల గురించి కొన్ని సూచనల్ని, సలహాలు ఇచ్చారు. హెడ్ మిస్ట్రెస్ చెప్పడం వలన అవన్నీ పిఏ శ్రద్ధగా రాసుకున్నాడు. సార్, గుడ్ మార్నింగ్. తన కార్యాలయంలో కూర్చుని దీక్షగా ఫైళ్లు చూస్తున్న కలెక్టర్ ప్రేమ్ సాగర్ ఆ పిలుపుతో చట్టుకున్న తలెత్తి ఎదురుగా నిల్చున్నతన్ని చూసి గుడ్ మార్నింగ్, కూర్చోండలా అన్నాడు. సార్, ఎందుకనో నన్ను రమ్మన్నారట? అవును, మన జిల్లాలోని మండలాల్లో పల్లె ప్రగతి భాగంగా ఊళ్ళల్లో జరిగే అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా ఓ మారు చూడాలనుంది. తప్పకుండా సార్, ముందుగా మీ మండలం నుంచే మొదలు పెడదామనుకుంటున్నాను. సరే సార్, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం విన్నాక ఎప్పటి నుంచో మొదలు పెడదామనుకుంటున్నారో చెప్పండి. నేను చెప్తాను మీకు. 2 వారాల్లో మొదలు పెడదాం. అన్ని పేపర్సు రోజు చదువుతున్నాను. మీ మండలంలోని పుప్పాలగూడెం గురించి, ముఖ్యంగా అక్కడ పనిచేసే గ్రామ కార్యదర్శి పనితీరుపై చాలా కథనాలు వస్తున్నాయి. నిజంగా ఆమె నిజాయితీని, పనిపాటవాలను, వినూత్న రీతిలో సంస్కరణలు, ఊరి అభివృద్ధికై జరుగుతున్న పనులను గురించి చదువుతుంటే ఓ మారు ముందుగా ఆ ఊరిని చూడాలనుంది. మీరన్నది అక్షరాల నిజం సార్. ఆ ఊరి అభివృద్ధికి అహర్నిశలు తాను పనిచేస్తూ, ఇతరులతో పనిచేయిస్తూ, ఊరి రూపురేఖల్నే పూర్తిగా మార్చివేసి ఇక్కడి నుంచి బదిలీ అయి వెళ్ళిపోయిన కలెక్టర్ గారి అభినందనలు అందుకుని వారి చేతుల మీదుగా సన్మానం అందుకుంది. తాను శ్రమ కోర్చి చేసిన పనులకు సాదరంగా
అభిమానంతో అవార్డును కూడా అందుకోవడమే కాక ఆ ఊరి గౌరవాన్ని ఎక్కడికో తీసుకెళ్లి జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలబెట్టింది. ఆ పల్లెటూర్లలో ఎదురయ్యే ఎన్నెన్నో ప్రతికూల సమస్యలన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ఊరందరినీ సమన్వయపరిచి శాంతియుతంగా పరిష్కరించి విజేతగా నిలిచింది. ఇప్పుడు ఆ ఊళ్ళో ప్రతి ఒక్కరూ ఆమెని చల్లని తల్లి అని, తమ పాలిట ఆనంద దేవతని అనునిత్యం అభినందనలతో పొగడ్తలతో ముంచెత్తుతారు. కానీ ఆమె మాత్రం మీ అందరి ఐక్యతతో సమిష్టి కృషితో ఇదంతా సాధించగలిగాం, అంతేగాని నేనొక్కతిని ఏం చెయ్యలేదు అంటూ ఆ పొగడ్తలను లెక్క చెయ్యదు. ఆహా అలాగా నవ్వుతూ కలెక్టర్ గారన్న ఆ పాటలకి, అవును సార్, నేను చెప్తున్నది అక్షరాల నిజం, నేను అతిశయంగా అంటున్నారని మీరు అనుకోవద్దు. ఆ ఊరిలో ప్రతి ఇంటింటికి 100కు 100% మరుగుదొడ్లు నిర్మాణంలోనూ, ప్లాస్టిక్ నిషేధంలోనూ, పచ్చదనం పరిశుభ్రత విషయంలోనూ, అవగాహన సదస్సులు నిర్వహించడంలోనూ, మహిళా సాధికారత కోసం గ్రామ సభలు నిర్వహించి వారికి సహాయ సహకారాలు అందించడంలోనూ, ఉపాధి పథకంలో భాగంగా కూలీలకు సక్రమంగా న్యాయం జరగడంలోనూ, నిరక్షరాస్యత నిర్మూలించడంలోనూ, అది ఇది అని కాక ప్రతి విషయంలోనూ ఆమె ప్రథమమే సార్. మీరింతగా పొగుడుతుంటే నాకు ఆ ఊరి కార్యదర్శిని ఆమె పనితీరును ప్రత్యక్షంగా చూసి మనసారా అభినందించి రావాలని ఉంది. ఆమె లాంటి వారే నేటి సమాజానికి కావాలి, ఇతరులకి ఆదర్శంగా నిలవాలి అంటూ నవ్వుతూ హుషారుగా చూస్తున్న చేతిలోని ఫైళ్లు మూశాడు. సార్, ఆ ఊరికి ఒకటి మాత్రం కొరతగా ఉంది. దానికోసం ఆమె ప్రయత్నం చేస్తూనే ఉంది, కానీ ఫలించలేదు. ఏంటది చెప్పండి, మనం చేద్దాం. ఆ ఊరికి ఓ ట్రాక్టర్ కావాలని తన ఆరాటం, ఓ చక్కటి నర్సరీ ఏర్పాటు చేయాలని కూడా ఆమె ఆశయం. అదేంటండి, జిల్లా అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రతి గ్రామానికి ఓ ట్రాక్టర్ కొనుగోలు చేయాలని ప్రభుత్వం వారే చెప్పారు కదా. సబ్సిడీ మీద ఓ 1,00,000 వరకే ఇవ్వాలి, మిగతా డబ్బు పూర్తిగా రాలేదు. అంతలోనే ఆ కలెక్టర్ గారు వెళ్ళిపోయారు. ఆ పని అలాగే పెండింగ్లో ఉండిపోయింది. సరే, మరి ఆ పెండింగ్ పనేదో మనం ఇప్పుడు నా చేతుల మీదుగా పూర్తి చేద్దాంలేండి. చాలా చాలా సంతోషం సార్. 2 వారాల తర్వాత మీరెప్పుడు డేట్ ఫిక్స్ చేస్తే నేనప్పుడు మీ దగ్గరికి హాజరవుతాను అని కలెక్టర్ గారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. హలో నాన్న, బాగున్నారా? నేను మీ అమ్మ మాతో పాటు వచ్చిన వాళ్ళంతా బాగున్నాం తల్లి. నేనే నీకు ఈరోజు ఫోన్ చేద్దామనుకున్నాను, ఇంతలో నువ్వే చేశావు. ఎందుకు నాన్న, ఏమైనా అర్జెంట్ పని ఉండి ఫోన్ చేద్దామనుకున్నారా? అదేం లేదు, కానీ మా ఆఫీస్లో నుంచి ఒకతను నాకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగిద్దామని మన ఇంటికి వద్దామనుకున్నాడట. ఆ టైంలో నువ్వు ఇంట్లో ఉంటావో లేదోనని ఫోన్ చేద్దామనుకున్నాను. ఇంతకీ ఆ డబ్బు ఎక్కడిది నాన్న? ఎప్పుడో నేనే ఓసారి మా కొలీగ్కి డబ్బు అవసరమైతే ఇచ్చాను, 5,000. అవి ఇప్పుడు తిరిగిద్దామని ఫోన్ చేశాడు. ఆ మాట వినగానే అనిందిత పకపక నవ్వింది. ఇంకా మీరు ఏ కాలంలో ఉన్నారు నాన్న? మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అతనికిచ్చి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి. ఇంత దూరం వచ్చి ఇవ్వడం ఎందుకు? అవును, నువ్వన్నది నిజమే తల్లి. నువ్వు ఈ మాట ఇప్పుడు చెప్పే వరకు నాకు అసలు గుర్తే రాలేదు. నా అకౌంట్ నెంబర్ని పంపిస్తాను అతనికి. దీపు ఎలా ఉన్నాడు? బాగున్నాడు నాన్న. అమ్మేం చేస్తుంది? బాగా అలసిపోయింది ఈరోజు. మీ అమ్మ పడుకుంది. ఈరోజు ఎక్కడెక్కడ తిరిగారేమిటి? తమిళనాడు సరిహద్దు దాటుకొని కేరళలోకి అడుగుపెట్టి అనంత పద్మనాభస్వామి గుడి చూసుకుని అక్కడికి దగ్గరలోనే ఉన్న భగవతీదేవి గుడికి వెళ్ళాం. అక్కడ మాకు అమ్మవారి దర్శనం కూడా చక్కగా జరిగింది. ఆ అనంత పద్మనాభ స్వామిని 3 ద్వారాల గుండా దర్శించుకోవాలి. చాలా పెద్ద విగ్రహం. స్వామివారు పొడుగ్గా పండుకొని ఉంటారు. మొదటి ద్వారంలో స్వామివారి ముఖం, చేతులు, భుజాలు మాత్రమే కనిపిస్తాయి. 2వ ద్వారంలో స్వామివారి ఉదరం, నడుం భాగం దర్శించుకోవాలి. ముచ్చటగా 3వ ద్వారంలో స్వామివారి కాళ్ళు, పాదాలు దర్శనమిస్తాయి. మొత్తం మీద మేము సుప్రభాత సేవను కన్నుల పండుగగా సందర్శించుకున్నాం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు నాన్న? ఆ తర్వాత అక్కడి నుంచి నాగర్కోయిల్ వెళ్ళాం. అక్కడెవరు దేవుళ్ళు? అక్కడ వినాయక, ఆంజనేయ స్వామి దర్శన భాగ్యం కలిగింది. రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతే సంజీవిని పర్వతాన్ని తీసుకొస్తుంటే కొంచెం ముక్క ఇక్కడ పడిందట. అదీకాక ఆంజనేయ స్వామి తన మండుతున్న వాలాన్ని కూడా ఇక్కడే ఆర్పుకున్నాడని అంటారట. అందుకని ఇక్కడున్న ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహానికి మండకుండా చల్లగా ఉండడానికి నిండుగా వెన్న రుద్దుతారు. ఇక్కడి నుంచి మదురై, కొడైకెనాల్ వెళ్తాం. సరే నాన్న, గుడ్ నైట్ అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి హాల్లో నుంచి గదిలోకి వెళ్ళింది. మంచంపై ఓ పక్కగా తల కింద అరచేతిని పెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నాడు దీపు. నీలిరంగు బెడ్లైట్ కాంతిని వాడి ముఖం మీద పడి వింత కాంతితో మెరుస్తున్నట్లుగా ఉంది. నిజంగా దీపు పెద్దయ్యాక మంచి అందగాడవుతాడు.
అనుకుని చిన్నగా నవ్వుకుంటూ వాడి నుదురుపై సుతారంగా ముద్దు పెట్టుకొని వాడు కప్పుకున్న దుప్పటి సరిచేసింది. గోడ గడియారం వంక ఓ మారు చూసి కనీసం 2 గంటలైనా చదవాలి రోజని స్థిరంగా నిశ్చయించుకుని తానక్కడే ఆ గదిలోనే టేబుల్ లైట్ ఆన్ చేసుకుని చదువుకోవడం మొదలుపెట్టింది అనిందిత. ఉదయం పూట స్నానాలు గట్రా చేసి తయారై అందరూ టిఫిన్ తినడానికి దగ్గరలో ఉన్న హోటల్కి బయలుదేరారు యాత్రా బృందం. అంతలో లలితాంబ చేతిలోని ఫోన్ రింగ్ అయింది. నెంబర్ చూసి కొడుకు దగ్గర నుంచి గ్రహించిన ఆవిడ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. హలో మాధవ్, ఎలా ఉన్నావురా? చాలా రోజులైంది నువ్వు ఫోన్ చేసి. అవునమ్మా, కొంచెం వర్క్లో బిజీగా ఉన్నాను. నాన్న ఎలా ఉన్నాడు? బాగున్నాడురా మాధవ్. మీరంతా రాజు మామయ్య వెంట ఏదో దక్షిణ దేశ యాత్రకు వెళ్తామని ఆ మధ్య అన్నావుగా, అదేమైంది? వెళ్ళారా? అవునరా, మేమిప్పుడు ఆ పుణ్యక్షేత్రాల్లోనే ఉన్నాం. అవునా? ఊరు పనులంటూ ఎప్పుడు గోల పెడతావుగా సర్పంచమ్మ అయినప్పటి నుంచి. మరి ఇప్పుడెలా ఊరిని వదిలిపెట్టొచ్చావమ్మా? కొడుకున్న మాటలకి నవ్వింది లలితాంబ. ఏం చెయ్యనరా, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను దక్షిణ దేశయాత్ర చెయ్యాలని. ఆ కోరిక ఇన్నాళ్ళకి నెరవేరింది. మరక్కడ ఊరి పనులు ఎవరు చూసుకుంటారమ్మా? ఎందుకని అలా అడుగుతున్నావు? నేను లేకపోతేనేం? నాకంటే సమర్థవంతంగా పనిచేసే మా మేడం అనిందిత, ఉప సర్పంచు రాయప్ప ఉన్నారుగా, అన్ని విషయాలు వాళ్లే చూసుకుంటారు. ఓ అవునవును కదా, ఆమెను గురించి నువ్వు ఎప్పుడు చాలా గొప్పగా చెప్తావుగా. నేను ఈ మారు అక్కడికి వచ్చినప్పుడు నాకు తప్పకుండా ఆమెను పరిచయం చేయాలమ్మా. తప్పకుండా చేస్తానురా మాధవ్. మరి నువ్వెప్పుడు వస్తున్నావు? ఆనందంగా అడిగింది ఆవిడ. ఇంకా ఓ 2 నెలల్లో తప్పకుండా వస్తానమ్మా. ప్రతిసారి ఇలాగే అంటావు, కానీ తీరా సమయానికి రాలేకపోయానంటూ ఫోన్ చేస్తావు, నిష్ఠూరంగా అంది. నోనో, ఈ మారు అలా కాదమ్మా, నేను రావడం ష్యూర్. నేను నీకు ముందుగానే చెప్తానుగా టికెట్ బుక్ చేసుకుని ఎప్పుడు బయలుదేరేది. ఈ మారు వచ్చినప్పుడు తప్పక పెళ్లి చేసుకునే వెళ్ళాలరా మాధవ్. మరి అమ్మాయిని చూసుంచావా? చూడకేం, నువ్వు అనాలే కానీ అమ్మాయిలు రెడీగానే ఉన్నారు. ఈ మారు నేను అనడానికి రెడీగానే ఉన్నానమ్మా. మంచిదిరా, నాకు చాలా సంతోషంగా ఉంది మాధవ్. ఓకే, ఓ మారు నాన్నకి ఇవ్వమ్మా, మాట్లాడతాను. ఇవ్వలేనురా, నాన్న ఎక్కడో దూరంగా ముందున్నాడు. అందరం టిఫిన్ చేయడానికి హోటల్కి వెళ్తున్నాం. తర్వాత మళ్ళీ మాట్లాడతాడులే. విషయాలు నేను చెప్తానులేరా మీ నాన్నకు. సరే అమ్మా, ఉంటాను. ఇప్పటి వరకు వర్క్ చేస్తూ కూర్చున్నాను. ఉంటాను. బాయ్. బాయ్ రా మాధవ్, ఆరోగ్యం జాగ్రత్త. ఫోన్ పెట్టేసింది ఆవిడ. మీ అబ్బాయా అంటూ అడిగింది సుశీల. అవునండి, అమెరికాలో ఉంటాడని మొన్న మధ్య చెప్పానుగా. ఈ మారు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని చూడ్డానికి రెడీ అన్నాడండి. మాకెప్పటి నుంచో త్వరగా వాడికి పెళ్లి చేయాలని మా కోరిక. ఇన్నాళ్లకు ఓకే చెప్పాడు. మరి అమ్మాయిని చూసుంచారా? మా బంధువర్గంలో కొంతమంది చదువుకున్న అమ్మాయిలున్నారు, కానీ నాకు కాబోయే కోడలు మాత్రం మీ అమ్మాయి అనిందిత అంత అందంగా, నాజూగ్గా, మృదు స్వభావురాలై ఉండాలని నా కోరిక. తను ఎవరింటి ఇల్లాలవుతుందో కానీ వాళ్ళెంతో అదృష్టవంతులవుతారండి. ఈ మారు సుశీలకి ఏం మాట్లాడాలో తోచలేదు. మౌనంగా నవ్వి ఊరుకుంది. ఇంతలో వాళ్ళు వెళ్లాల్సిన హోటల్ రానే వచ్చింది. కథ కొనసాగుతుంది.